ఎంత మతవరా నీకు? ఆడపిల్ల ఒంటరిగా కనబట్టే మీద పడతావా? కీళ్ళకేళ్ళు విరుగుంటేనే కానీ మతం తగ్గదు. 1577 వీళ్ళు లోపలితో ఎవరికైనా అయినా నీలాంటి పిరికి వరుసలు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు వస్తారా? ఏమిటలా గుడ్డు నుంచి వస్తావు? గుడ్డు నుండి మాడిపోవడానికి ఇది కాకి కాదు, కాకి షర్ట్. లోపలికి నీకేం భయలేదు, కూర్చోమ్మా. ఏమిట్రా గుంపు? ఇక్కడ ఏమైనా కూతులాడుతున్నాయా? పది పాట లేదు. ఎవరండి వాడు? ఒట్టి మూర్ఖుళ్ళ ఉన్నాడు, అలా అరుస్తాడేమిటి? ఇదిగో పూజారయ్య, వీడు గీడు అన్నారంటే అది ఆయన చెవిని పడిందంటే మీ పని గోవిందా. ఎవరండి వారు? జార్జి ప్రసాద్, ఈ ఊరి కిరీటం లేని రాజు. రాజా? రాజులందరూ పోయారు కదండి. ఆ రోజుల్లో దేశానికి ఓ రాజు ఉండేవాడు, వాళ్ళు పోయారు. ఈ రోజుల్లో ఊరూరికి వాడవాడికి ఇలాంటి రాజులు వెలిశారు. 1577 అనవసరమైన వాళ్ళందరినీ లోపలికి రానివ్వద్దని చెప్పానా? అది కాదండి వారు. చెప్పినట్టు చెయ్యి. వీరైనా వారైనా సరే బయటకు పంపించు. నేను మా వాడికి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. వస్తే నీకు పీఠం వేసి ఉపచారం చేయాలా? లేవాలే. ఏమిటా ఈ గుంపు? ఎందుకా ఈ గుంపు? గుంపులుగా చేరకండి. అవునవును, ఎలక్షన్లు అప్పుడైతే గుంపులు కావాలి. లారీలు పంపించి సారాలు పంచి మరీ పిలిపించుకుంటారు. ఇదిగో ఇట్రా. నువ్వు అపోజిషన్ పార్టీ వాడివా? ఏం లేదు, మా రహస్యాలు ఎంత బాగా బయట పెడుతున్నావు, అందుకని నువ్వు మా పార్టీలోకి వచ్చేయి. రేట్లు మనం చూసుకుందాం. నిన్ను పార్టీ సెక్రటరీని చేస్తా. వచ్చేస్తావా? వచ్చేస్తా. 1-2 మండలిని చేయించావా? పబ్లిక్ గా 4 చేయించా. చాలు. ఈ విషయం మాత్రం ప్రైవేట్ గా ఉంచు. నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. నమస్కారం. ఏమిటి త్వరగారు ఇంకా నించునే ఉన్నారు? కూర్చోండి. వాతావరణం అనుకూలంగా ఉన్నట్లేదు. ఏం కావాలి? నాకేం కావాలి? నా బూడిదే. నేనెవరో తమకు తెలుసు. ఈ ధనార్జనం పేరు చెబితేనే అఖిల భారత రాజకీయ నాయకుల గుండెలు దడదడాడిపోతాయి. వాడిని వదిలేయండి. వదలకపోతే ఏముంది నా బూడిదే? పైదాకా వెళ్ళవలసి వస్తుంది. పైదాకా ఏం కర్మ? సరాసరి పైకి లభిస్తారు. నీ బెదింపులు నా దగ్గర కాదు. ఆత్మానందం, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నేను నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. వాడిని వదిలిపెట్టు. ముందు నువ్వు బయటకు వెళ్ళు. వెళ్ళకపోతే నా దెబ్బ ఎప్పుడు రుచి చూడలేదు. వయసు అయిపోయిన వాడు, రేపో మాపో రిటైర్ కాబోయేవాడు, వీడి దగ్గర బలమేముంది అనుకుంటున్నావేమో. జార్జ్, నాది కన్నబలం కాదు, గుండె బలం. ధనబలం కాదు, ధర్మబలం. గెట్ అవుట్. జార్జ్, గెట్ అవుట్ అంటే బయటికి వెళ్ళమని అర్థం. పాపం ఆయన అంత వినయంగా చెబుతుంటే మనం ఇంకా ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది? నా బూడిదే. పదండి. గుడ్ మార్నింగ్ సార్. నిలబడ్డారే? కూర్చోండి. సార్, వీడు ఒక రేప్ కేసులో జామీన్ ఇవ్వడానికి వచ్చారు. అందుకని నిలబడాలా? అబ్బా, పెద్ద ఆఫీసర్ గారు వచ్చేసారు. జార్జి ప్రసాద్ తాలూకు మనిషి ఇరుక్కుంటాడు. పిచ్చి బాపనయ్య, విషయం తెలియకుండా మాట్లాడకు. పెద్ద ఆఫీసర్ వస్తే కేసు చిన్నదైపోతుంది. ఏమిటి మీరు అనేది? ఏమిటంటే కూనీ కేసు ఆత్మహత్య కేసు అవుతుంది, మానభంగం కేసు లవ్ కేసు అయిపోతుంది. చూడవయా బాబు, కథ ఎలా మారిపోతుందో చూడు. ఆత్మానందం, నువ్వు ఎప్పుడు పెద్ద మనుషులతో పేచి పెట్టుకుంటావు ఎందుకయ్యా? ముందు వాడు విడిచిపెట్టు. విడిచిపెట్టమన్నా? సార్, అతను మానభంగం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను కళ్ళారా చూశాను సార్. ప్రయత్నమే కదా చేశాడు. పెద్ద మనుషులు ఇచ్చారంటే విషయం అర్థం చేసుకోవాలి. అక్కర్లేదు సార్, చెప్పనండి. మా వాడు ఎవరిని చెయ్యి పట్టుకుని లాగాడో, ఎవరిని మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడో చెప్పనండి. అదిగో అక్కడ నిలబడిందే ఆ అమ్మాయిని. ఏయ్, ఇలారా. మిస్టర్, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ మీరు ఎవరిని బెదిరించడానికి వీల్లేదు. ఆత్మ, నువ్వు ఊరుకో. రామ్మా. బాగా ఆలోచించుకొని చెప్పు. నా మనిషి నేను చేయి పట్టుకుని లాగాడా?
నిన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడా? లేదని నువ్వు చెప్పాలనుకుంటున్నావు అవునా? చెప్పేసే దాని ఉంది నా బూడిద. ఈ ధనార్జన ఉండగా నువ్వు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. చెప్పేయ్. నేను అతను చూడలేదు. మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు? నేను పొలంలో పని చేసుకుంటున్నానండి. ఈ హెడ్ గారు వచ్చి పోలీస్ స్టేషన్ దాకా వచ్చేవాడని చెప్తే వచ్చానండి. ఏమాయ్, నువ్వు నిజం చెప్పడానికి భయపడుతున్నావు. ధైర్యంగా చెప్పు, జరిగినట్టు చెప్పు. నేను చెప్తుంది నిజమేనండి. చూసారా పొలంలో పని చేసుకుంటున్న అమ్మాయిని పని మానిపించి తీసుకొచ్చారు. ఇలా కార్మికుల్ని కర్షకుల్ని పళ్ళు మానిపిస్తే ఎవరికి నష్టం? దేశానికే. ఇలాంటి దేశద్రోహులుంటే దేశం ఏం బాగుపడుతుంది నా బూడిదే? అంతెందుకు, ఈ అమ్మాయి కష్టపడి 4 డబ్బులు సంపాదించకపోతే ఏం తింటుంది నా బూడిద? ఏడవకమ్మా ఏడవ. నా నియోజకవర్గంలో ఆడపుడుచుల కన్నీళ్ళు నేను చూడలేను నా బూడిదే. నారాయణ నారాయణ, అన్యాయం అన్యాయం. గట్టిగా రవకయ్యా, ఆ కేసు నీ పేక్కొచ్చి తగులుకుంటుంది. ముందే చెప్పానా పెద్దలు వస్తే కేసు చిన్నదవుతుందని? శ్రీరంగరంగ, పవిత్రమైన దేవాలయం ఉన్న ఈ ఊళ్ళో, ఈ పుణ్యక్షేత్రంలో ఇంతటి పాపమా? పుణ్యక్షేత్రాలు ఉన్నది ఎందుకు? పాపాలు చేయడానికి, కడిగేసుకోవడానికి. రంగరంగా, ఆత్మ ఎంతో సర్వీస్ చేసావు, త్వరలో రిటైర్ కాబోతున్నావు. అందుకని మన్నిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించకు. అయ్యా మేము ఉంటాం. సాయంత్రం దొరగారింట్లో గుర్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి ఎలా వస్తారా? నీలాంటి లుచ్చాలు ఉండబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువ లేకుండా పోయింది. ఏమిటలా చూస్తావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మహా చేస్తే సస్పెండ్ చేస్తావు, లేకపోతే డిస్మిస్ చేస్తావు. నేను ఎలాగో 5 నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఐ డోంట్ కేర్. వెళ్ళండి సార్.